హాయ్ ఫ్రెండ్స్, మన శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషన్ మనకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో, తిరుపతి జిల్లాలో ఉన్న ఈ రాకెట్ లాంచింగ్ స్టేషన్ మనకు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాయి. ప్రపంచ దేశాలు, ఈవెన్ డెవలప్డ్ కంట్రీ చాలా దేశాల రాకెట్లు కూడా మన దేశం నుంచి లాంచింగ్ చేయడం జరిగింది. 100కు పై రాకెట్లు కూడా ఒకసారి 104 అనుకుంటాను వాటిని లాంచ్ చేసి వాటి కక్షలో ప్రవేశపెట్టిన ఘనత మన శ్రీహరికోటకు దక్కుతుంది. సో అలాంటి ఘనమైన చరిత్ర కలిగిన ప్రదేశం సాంకేతికంగా మనము ఇంక ఈ రంగంలో కూడా మనము ప్రపంచ దేశాలతో సమానంగా లేకపోతే వాళ్ళకంటే ముందు ఉన్న రంగాలు ఏమి లేవు. అన్ని రంగాల్లో మనం వెనకబడి ఉన్నాం. ఇక్కడ మాత్రము ఈ మనకు విక్రమ్ సారాభాయ్ మనకు ఆదిలో ఈ వాళ్ళు వేసిన పునాది, తర్వాత మన అబ్దుల్ కలాం గారు, వీళ్ళంతా వాళ్ళ కృషి వల్ల ఈరోజు ఆ స్థితికి వచ్చింది. కానీ ఇప్పుడు మరి ఎందుకనో వందల సంఖ్యలో సైంటిస్టులు బయటికి వెళ్ళిపోతున్నారు. వందల సంఖ్యలో 104 మంది వెళ్ళిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది మోడీ గారికి పట్టలేదు. మన ప్రస్తుతం ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఎవరికి పట్టలేదు. వాళ్ళకి అది ఒక సమస్య కాదు. వాళ్ళకు రాముడి పేరు లేకపోతే వందే మాతరం పాడటం, సో వీటి మీద ఉన్న శ్రద్ధ, సాంకేతికంగా మనం పతనమైపోతున్నామని అయినా కూడా వాళ్ళకు బాధ కలగటం లేదు. చాలా బాధాకరం. దయచేసి వాళ్ళ కారణాలు ఏంటో తెలుసుకొని మనకు బ్రెయిన్ డ్రెయిన్ కాకుండా చూసుకుంటే, లేకపోతే ఆ రంగంలో కూడా మనము రాకెట్ లాంచింగ్లో కూడా వెనక్కి వెళ్ళిపోతామనేది గమనించాలనేది ప్రజాభిప్రాయం. థ్యాంక్ యూ.